నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు. నమస్తే అండి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు, వైఎస్ఆర్ షర్మిల గారు ఒక పోలీసు మహిళపై చేయి చేసుకోవడం ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కారణాలు ఏంటి, ఏం చెప్తారు? ఏముందండి, ఆవిడ అరెస్ట్ చేయడానికి అదుపులో తీసుకోవడానికి వెళ్ళి ఉంటారు. ఇవి రకరకాలుగా మాట్లాడుతుంది, రకరకాల విషయాల్లో నడు అమ్మాయి అని చెప్పి వెళ్ళి ఉంటారు వాళ్ళు. ఏంటండి, ఒకటని చెప్పలేం. ఈవిడ ఇష్టం మాట్లాడి కావాలి నన్ను అరెస్ట్ చేయడానికి రంటారా అని చెప్పేసి ఫోకస్లోకి ఫేమస్ అయిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే వాళ్ళ కుటుంబం పెద్ద కష్టాల్లో పడింది. దాన్ని కూడా డైవర్ట్ చేయడానికి రకరకాల స్కీములు ఉంటాయి ఇందులో. ఎవరిని నమ్మలేమండి వాళ్ళని. అయితే ఇప్పుడు అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు ఆవిడ చట్టాన్ని గౌరవించాలి కదా. ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది, ఎలా తీసుకెళ్తున్నారో అంత రూట్గా వ్యవహరించట్లేదు. ఇక్కడ వాళ్ళ మీద చేసుకోవడం చాలా తప్పండి. ఇక్కడ వాళ్ళ అమ్మగారు కూడా కొడుతుంది. వాళ్ళ ఇందాక చూసాను ఇంకో దృశ్యం, వాళ్ళ అమ్మగారు కూడా వాళ్ళ మీద దాడి చేస్తుంది. వీళ్ళు ఇక్కడ రికార్డింగ్ డ్యాన్స్ చేయకుండా ఆంధ్ర వెళ్ళి వేయాలండి. వీళ్ళకి ఏంటి, అక్కడ అంత అరాచకం జరుగుతుంది. తెలంగాణలో అంత అరాచకం ఏం లేదు. తెలంగాణలో చాలా హ్యాపీగా ఉన్నారు. మీకైనా కష్టం ఉందా తెలంగాణ? చెప్పండి. కూల్గానే ఉన్నాము. మీకు కానీ నాకు కానీ సామాన్యులకి ఏం కష్టం ఉందండి ఇక్కడ? ఆంధ్రప్రదేశ్లో సామాన్యులకి కష్టం, వాళ్ళు నరకం అనిపిస్తున్నారు. వాళ్ళు తెలంగాణలో కేసీఆర్ గారి పరిపాలనలో అరాచకం ఏం లేదు. రాజకీయ నాయకులు ఏమైనా చేస్తున్నారు. పోలీస్ వ్యవస్థకి సంబంధించి, పెట్రోలింగ్ కి సంబంధించి చాలా ఏపీ హైదరాబాద్ తెలంగాణ పోలీస్ నెంబర్ 1. ఆంధ్ర పోలీసులు బూట్లు అవుతున్నారు. అది అందులో మొక్కలు లేదు ఖచ్చితంగానే. వాళ్ళు జీ హుజూరు అంటున్నారు, గోడకుచ్చిలు వేస్తున్నారు, కోర్టులోకి వెళ్ళి ముట్టుకెళ్ళి తింటున్నారు. ఇక్కడ అలాంటి పరిస్థితి లేదు కదా. ఆఫీసర్లు నెంబర్ 1. ఇక్కడ మేలేని సరుకు అంతా ఇక్కడికి వచ్చేసింది. విభజన జరిగిన తర్వాత అసలు తాలు సరుకు అంతా అక్కడ పోయినట్టు ఉంది. ఏంటండి, అంతకుముందు గవర్నమెంట్లో కూడా మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళు నిజాయితీ లేని ఆఫీసర్లు. వాళ్ళు ఏం చేస్తారో పైన ఉన్నవాడు వాళ్ళని పీక్కు తినేస్తుంటే. ఇక్కడ వీళ్ళు వెళ్ళి నిజంగా కష్టం అక్కడ ఉంది. పోలీసులు వరస్ట్గా బిహేవ్ చేస్తుంది. అక్కడికి వెళ్ళి వీళ్ళు చేయాలి. అక్కడ మాట పెడుతున్నట్టు వీళ్ళు అక్కడ కదా జనాలు అందరినీ కాళ్ళు ఎరిపోయిలో తిరిగేసి అందరినీ బై బై బాబు అని చెప్పి జగన్ బాబు, ఆ సన్నీ బాబు వాళ్ళు చచ్చిపోడు, వాళ్ళ తాత చచ్చిపోడు, వాళ్ళు చెప్పిన కూడా చంపేశారు, ఇన్ని కూడా చెప్పి ఇలాంటి మాటలు మాట్లాడి ఓట్లు ఏమని చెప్పింది కదా. చెప్పింది కదా, అడిగింది కదా. ఇప్పుడు ఇవాళ తప్పు అయిపోయింది, అయాలు అడిగాను, మా మా అమ్మాయికి ఏంటి అడిగి మానేసి అని చెప్పాలి కదా. ఇప్పుడు ఈవిడ కూడా మా అన్న ఓటేయాలి, నేను జగన్ అన్న వదిలిన బాణాన్ని ఎలా అని చెప్పింది. వాళ్ళందరినీ నాకేసి శుభ్రంగా నాకేసి వాళ్ళందరినీ నాకు ఓటేసి మళ్ళీ తెలంగాణ వచ్చారు. ఇప్పుడు ఇది అయిపోయిందని కర్ణాటక వెళ్తారా? అసలు ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ ఉద్దేశం ఇది. ముఖ్యంగా ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకురావాలి అని అనుకునే టైంలో ఆయన జైల్లో ఉన్నప్పుడు తల్లి చెల్లె పార్టీ అక్కడ మీకు ఆడవాళ్ళు చెప్తే నమ్ముతారని ప్రజలు. అర్థమైందా మీకు? మా సన్ని అంత మంచోడో ఇలాంటి మాటలు మా తండ్రి లేని బిడ్డ మీరే కాపాడాలా ఇలాంటి మాటలు మాట్లాడితే అయ్యో పాపం అనుకుంటారు కదా. అదే అంటున్నా, పార్టీ పగ్గాలు చేత్తో పట్టుకుని వీళ్ళు ముందుకు నడిపించి అధికారంలోకి రావడానికి వీళ్ళే మేజర్ అని అనుకున్న ఒక పరిస్థితిని అయితే కల్పించారు. ఇప్పుడు మళ్ళీ వివేక హత్యకి సంబంధించి జగన్ మెడకు ఉచ్చు బిగిస్తోందేమో అనుకునే టైంలో మళ్ళా తల్లి చెల్లి రంగంలోకి దిగి డైవర్ట్ చేయడం కోసం, అంటే జగన్ ని కాపాడడం కోసం ఇవన్నీ చేస్తున్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకిస్తే వాళ్ళు సునీతకి ఎందుకు అండగా నిలబడలేదు? వాళ్ళ ఫ్యామిలీలో మరి సునీత గారికి అండగా నిలబడాలి కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అందులో ఇన్వాల్వ్మెంట్ లేదనుకోండి, విజయలక్ష్మి గారికి ఏంటి నొప్పి వీడికి సపోర్ట్ చేయడానికి? ఇప్పుడు వివేకానంద రెడ్డి కన్నా కొంచెం దూరమే కదా అవినాష్ రెడ్డి గారు వాళ్ళని. అటువంటిప్పుడు మరి సునీతారెడ్డి గారు వెనకాల నిలబడాలి కదా, లేదా విత్ ఇన్ ద ఫ్యామిలీలో సెటిల్ చేయాలి కదా వ్యవహారం. పెద్ద మనిషిగా జనాలకైతే చెప్పేస్తారెడ్డి వచ్చి ఓటేసేయమని, ఇంట్లో చెప్పలేరా? అంటే జనాలు లోకువా మీకు ఓటేసేయండి దుబ్బేస్తాం మేము, మా అబ్బాయి దోసేసుకుంటాడో ఆల్రెడీ దోసుకున్నా చాలలేదు అని చెప్పి మళ్ళీ దుబ్బేయమని చెప్తారా? ఏంటండి ఇది అన్యాయం అసలు అన్నాయి. ఇప్పుడు వాళ్ళకి ఏం విలువ ఇవ్వాలి మనం? ఇది పోలీసులు కూడా సొంత ఊరుకుంటారేంటి? లోపల పెట్టి బెండి తీస్తే దెబ్బ దారిలో వస్తారండి. ఎందుకు ఈ పొగరేంటి? ఏం చూసుకుని పొగరు? ఏం చూసుకునండి? చట్టం ముందు అందరూ సామాన్యులు కదా. మీరు నేను అలా కొడుతూ ఊరుకుంటారా పోలీసు వాళ్ళు? అక్కడే లోకు అవుతున్నారు వాళ్ళు. అసలు ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో చేయి చేసుకోవడం అనేది చేయి చేసుకుంటారండి కొంతమంది ఆపుకోలేక. అప్పుడు దానికి సరైన రిటార్ట్ ఉండాలి కదా అంటున్నాను. వాడు చేయి చేసుకుంటాడు, వాళ్ళ బుద్ధి అలాంటిది. మాకన్నా మించిన వాళ్ళు లేరు, మేము సూపర్ అనుకుంటారు. అప్పుడు నువ్వు సూపర్ కాదురా తోలు తీస్తామని చెప్పాలా. నేను అనేది ఏంటంటే మీరు నేను కూడా అలా చేస్తే ఒప్పుకుంటారు వాళ్ళు అంటున్నాను. ఇప్పుడు వాళ్ళు చేసింది కరెక్ట్ అనుకుంటే మీరు నేను చేసిన ఒప్పుకోవాలి. వాళ్ళు చేసింది కరెక్ట్ కాదనుకుంటే వాళ్ళు తోలు తీయాలి, బెండి తీసేయాలి. అప్పుడు ఇంకొకటి అలాంటి సాహసం చేయడం మానేస్తాడు.
ప్రజాప్రతినిధులు రౌడీల్లా వ్యవహరించడం ఏంటి, ముఖ్యంగా మహిళలు వ్యవహరించడం ఏంటి అనేది ఇప్పుడు వరకు ఎప్పుడు చూడలేదు కొంతమంది మనం. ఆరోపణ. ఇప్పుడు వరకు ఎప్పుడు చూడలేదు. అది యూపీలో గట్ట ఇప్పుడు పరారీలో ఉంది కదా ఒక ఆవిడ, అతిక్కు లెప్తిపోయి ఎవడో ఒకరిని చంపేశారు మొన్న, వాళ్ళ ఆవిడ దాక్కుంటుంది. అలాగ ఉంది వ్యవహారం ఇప్పుడు ఇక్కడ. అలాగే ఉంది కదా. ఆ రుబాబేటండి పోలీసు వాళ్ళ మీద, వాళ్ళ మీద రుబాబేటి. వీళ్ళు చేయాల్సింది ఏమంటే నిజంగా ప్రజలకు మేలు చేయాలంటే, షర్మిల గారు పోరాటం బాగానే పాదయాత్ర చేస్తుంది. ఆవిడ నిజంగా కష్టపడింది. ఆవిడ అప్పుడు కూడా తిరిగింది. ఇప్పుడు ఆవిడ రాంగ్ ప్లేస్కి వచ్చి మాట్లాడుతుంది అనేటువంటిది ఆలోచన. వీళ్ళు వెనకాల ఈడెన్ ఎజెండా ఏదో ఉంది, ఎవరో బొమ్మాట ఆడిస్తున్నారు అనేటువంటి అనుమానం ఎందుకు వస్తుందంటే, వీళ్ళు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం ఉంటే అక్కడ పార్టీ పెట్టాలి. ఇదిగో ఈయన తప్పు చేశాడు, నేను కరెక్ట్ చేస్తాను, నాకు మీరు ఓట్లు వేయండి, నాకు మద్దతు ఇవ్వండి అని చెప్పాలి. అంతేగాని ఆయన తప్పు చేశాడు, నాకు అన్యాయం చేశాడు, మా అన్నయ్యకి అప్పు చెప్పేసి నా మొత్తం మిఠాయి పొట్టం ఆడి తినేస్తాడు, నేను ఇక్కడికి వచ్చి తినేస్తాను అన్నట్టు వచ్చింది ఆవిడ. అసలు వీళ్ళ ఫ్యామిలీ పట్టిన గ్రహణం అండి. వీళ్ళు ఏం చేశారని వీళ్ళని ఆదరించాలి ఈ ప్రజలు. వీళ్ళకి ఏంటి స్టేక్ ఇక్కడ? సో ఇవన్నీ గమనిస్తున్న ప్రజలు తగిన బుద్ధి చెబుతారు, ఖచ్చితంగా చెప్తారు. అనుమానం ఏముంది? విజయలక్ష్మి గారు ఓడించలేదు అక్కడ వైజాగ్లోని, ఇక్కడ షర్మిల గారికి పని చూసుకోమని చెప్తారు. తెలంగాణలో అంతే. ఇప్పుడు అక్కడే వీళ్ళకి పని జరగనప్పుడు ఇక్కడేమో అక్కడే జగన్మోహన్ రెడ్డి గారు క్లీన్ స్వీప్ ఏముండదు, మొత్తం తుడిచేస్తారు అక్కడ. ముఖ్యంగా సునీత ఒంటరి పోరాటం చేస్తున్నారు అని వార్తలు వస్తున్న నేపథ్యంలో కాస్త అండదండలుగా ఉండాల్సిన ఈ ఇద్దరు మహిళలు అప్పుడు ఏం మాట్లాడట్లేదు, గమ్మునుంటున్నారు. బట్ పోలీసుల దగ్గర అయితే మాత్రం వాళ్ళ ప్రతాపం చూపిస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ అలాంటివి మాట్లాడితే బాత్రూము గొడ్డలే ఇవన్నీ కనపడుతూ ఉంటాయి. కార్ టైర్లు పీలిపోతాం, ఇవన్నీ ఉంటాయండి. అంచేత వాళ్ళు నోరెప్తే ఏం మెదలకుండా ఏం ఊరుకోడు, తోలు తీసి అంటే వేస్తారు. పోలీసులు కాబట్టి ఏం చెప్పాలో, ఆ పైన ఉన్న వాళ్ళు ఏమంటారో తెలియక, ఆ పైన ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ మనుషులు ఉంటారు ఇక్కడ. వాళ్ళ మనుషులు వాళ్ళ నాన్నగారి దగ్గర పనిచేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి బాగా విశ్వాసం గల కుక్కల్లా ప్రవర్తిస్తూ ఉంటారు కొంతమంది ఆఫీసర్లు. కాబట్టి వాళ్ళు చెప్పినట్టు సాగుద్ది. పాపం కింద వాళ్ళు దెబ్బలు తింటారు అమాయకంగానే. సామాన్య ప్రజల్లాగా ఉంటుంది వాళ్ళ పరిస్థితి పోలీసు వాళ్ళు. ఎందుకు ఒప్పుకోవాలండి? పోలీసు వాళ్ళ మీద రాంగ్ హ్యాండ్లింగ్ చేసి వాళ్ళ మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తే ఇమీడియట్గా వాళ్ళు బెయిల్ లేకుండా లోపల పెట్టాలండి. అది ఏం చేస్తారో చూద్దాం. ఓకే, ముఖ్యంగా మహిళల పట్ల మహిళలే ఇంత అనాలోచితంగా తప్పండి పెద్ద. వ్యవహరిస్తుంటే ఇప్పుడు ఆవిడ చట్టాన్ని గౌరవించాలండి. సాటి మహిళ కదా, పోలీస్ అయినా సరే, అమ్మ నువ్వు నా దగ్గర రాగని చెప్పాలి. నువ్వు అరెస్ట్ చేస్తా, వాళ్ళు అలాగే అరెస్ట్ చేస్తాం కొత్తారు. ఎంతమందిని చేయట్లేదు అలాగా, అనేక మందిని చేశారు. చంద్రబాబు గారి దగ్గర పనిచేసిన వాళ్ళు చంద్రబాబు గారి దగ్గరికి వచ్చి అరెస్ట్ చేయలేదా? ఆయన శాంతియుతంగా నర్సుని చెప్తున్నాడు. అదే అరెస్ట్ చేయడం చూస్తూ ఉంటాం, ప్రతిఘటించడం కూడా చూస్తూ ఉంటాం. వీళ్ళు లాక్కెళ్తూ ఉంటారు, వీళ్ళేమో కాస్త తోస్తూ ఉంటారు, లేకపోతే రాము అని చెప్తూ ఉంటారు, బిగుసుకుపోతూ ఉంటారు. కానీ కొట్టడాన్ని మాత్రం మనం సరిగ్గా చూడలేదు మనం ఇక్కడ. తప్పు. వాళ్ళందరూ కూడా పోలీసులు అందరూ కూడా వాళ్ళకి ఉద్యోగ సంఘాలు అవి ఉంటాయి కదా, వాళ్ళందరూ బయటికి రావాలి. ఇప్పుడు సామాన్యులైతే ఆంధ్రాలో మీసాలు ఏమి వేసారు కదా, మరి తెలంగాణ వాళ్ళు ఏం చేస్తారో చూడాలి. ముఖ్యంగా సామాన్యుల మీద అయితే చర్యలు తీసుకుంటూ ఉంటారు. మరి వీళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంది అంటారా? ఖచ్చితంగా తీసుకోవాలండి. తీసుకోకపోతే వాళ్ళే సన్నాసులు అవుతారు, ఇంకోళ్ళు కొడతారు. చూడాలండి ఏం చేస్తారు తెలంగాణ పోలీసులు. అంతే కదా, మరి వాళ్ళు ఏం ఊరుకోరు. తెలంగాణ పోలీసు ఏం ఊరుకోదు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. రైట్.